దానికి మంచి రేటు ఇవ్వమని చెప్పడం అధికారులకి ఇప్పటివరకు లక్షల మెట్రిక్ టన్నులు కొనడము. సో దాదాపు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది అని నా దృష్టిలో ఉంది. ఒకవేళ కాదు అంటే మీరు చెప్పండి. ఒకవేళ సమస్య మరి అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళడంలో అసలు రెలవెన్స్ ఉందా లేదా? గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు సత్యమూర్తి గారికి అట్లాగే బ్రదర్ కిరణ్ కి నమస్కారం. మీరు ఏదైతే ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారో దాంతో పాటు ఇప్పుడు ఇంట్రో ఏదైతే చెప్పారో అది అక్షరాల కరెక్ట్. అసలు సీజన్ వెళ్ళిపోయింది, వాస్ క్లోజ్డ్ 1 వీక్ బ్యాక్. ఇప్పుడు అతను వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అయితే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు లేకపోతే ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టు ఇవన్నీ చేస్తే హైపోథెటికల్ గా అనుకుందాం, హైపోథెటికల్ గా ఏదో మనం ఏదో మామూలుగా కాకుండా హైపోథెటికల్ గా మాట్లాడితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతాడు? ఇవన్నీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి అశాంతిని క్రియేట్ చేయటం, మందిని రూల్స్ ను వైలేట్ చేయటం, మందిని తీసుకొని వచ్చి బల ప్రదర్శనకు ప్రయత్నించటం, గొడవలు సృష్టించటం, రఫరఫాల బోర్డులు తీసుకురావటం, లేకపోతే వెహికల్స్ లో యాక్సిడెంట్లు జరగటం, ప్రాణాలు వదలటం, ఇవన్నీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పర్యటన. అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఆయన పేరుకు ఉన్న డెఫినేషన్ చెప్పారా మీరు? ఆయన వ్యక్తిత్వం తాలూకా డెఫినేషన్ అది, వ్యక్తిగత డెఫినేషన్ అది. సో అవన్నీ లేకుండా చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనే కాదు. ఓకే, అవన్నీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి పర్యటన. సో ఇక్కడ విషయానికి వస్తే తోతాపూరి అనే ఒక బ్రీడ్ కి సంబంధించినటువంటి కాయకు సంబంధించిన విషయానికి వస్తే ఒరిజినల్ గా రుచి గారు ఏం జరిగిందంటే, జనరల్ గా మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత ఏరియా, అటు కుప్పం నుంచి ఇటు పుత్తూరు, ఇటు నియర్ బై అడ్జసెంట్ చంద్రగిరి, తిరుపతి, అటు పలమనేరు, పొంగనూరు, ఇటు అంటే ఒక ఏరియా, ఒక చాలా వైడ్ ఏరియాలో ఈ బ్రీడ్ ఈ కాయ తోతాపూరి అనే కాయ వేయడం బికాస్ ఆఫ్, ఎందుకంటే చిత్తూరు పెరిఫరల్ ఏరియాలో బంగారంపల్లి, బంగారుపల్లెం, తవనంపల్లి, చిత్తూరు, ఈ పెరిఫరల్ ఏరియాలో 30 నుంచి 40 మధ్యలో ఈ పల్ప్ యూనిట్ కి పల్ప్ ప్రొక్యూర్ చేసే యూనిట్స్ అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా జనరల్ గా అక్కడికి ఈ తోతాపూరి అనే కాయని తీసుకొని వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. దీనికి ఆనుకొనే మనకు ఆ ఏరియాకు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ గా ఏంటంటే, రైట్ సైడ్ ఏమో కర్ణాటక ఉంటది, లెఫ్ట్ సైడ్ ఏమో తమిళనాడు ఉంటది. ఇప్పుడు తమిళనాడుకు హీల్డింగ్ వచ్చే టైం వేరు ఉంటది, కర్ణాటకలో హీల్డింగ్ టైం వేరు, ఆంధ్రాలో ఉన్న హీల్డింగ్ టైం వేరు. కాకపోతే ఈ సందర్భంలో ఏమైందంటే, ఇన్ ది మంత్ ఆఫ్ ది మేలో ఆంధ్రాలో వర్షాలు పడ్డాయి బాగా. జనరల్ గా ఆ టైం ఏది అంటే హీల్డింగ్ ఏరియా ఏది అంటే కృష్ణగిరి అండ్ ఇటు కేజీఎఫ్, చింతామణి అటువైపు ఏరియాలో అక్కడ కూడా కాయ కోతకు వచ్చేసి అక్కడ బిజినెస్ టైం అదనమాట. కాకపోతే ఏమైందంటే ఇక్కడ కూడా మేలో వర్షాలు పడటం, ఆ మేలో కాయకు కావలసిన నీరు కంటే ఎక్కువ రావటం, చాలా బలంగా కాయ రావటం, పంట విపరీతంగా వచ్చేయటం ఏమైందంటే ½ కేజీ రావాల్సిన కాయ 1 కేజీ వచ్చేయటం, ఆ బరువు తట్టుకోలేక ఆ కాయ కింద పడిపోవటం, కొద్దిగా గాలులు వచ్చినప్పుడు అవన్నీ కాయలు కింద పడిపోవడం తోటి రైతులతో ఇమీడియట్ గా వాటిని హార్వెస్టింగ్ చేసేసారు. చేసేసారు. అటు చూస్తేనేమో తమిళనాడు నుంచి వ్యాపారస్తులు రాలేదు, ఇటు కర్ణాటక నుంచి వ్యాపారస్తులు రాలేదు. అనుకున్న టైం కంటే పంట చాలా 25 రోజులు 1 మంత్ ముందుకు వచ్చేసింది. అటేమో అక్కడ పంట వచ్చింది, తమిళనాడులో పంట వచ్చింది, కర్ణాటకలో పంట వచ్చింది, ఇక్కడ ఆంధ్రాలో పంట ఉంది. ఏమైందంటే ఒక్కసారిగా బార్లు తీరేసి రైతులు రోడ్డు మీదకి ప్రైస్ డ్రాప్ అయిపోతుంది కదా, సహజం. వచ్చి ఫ్యాక్టరీల ముందర ట్రాక్టర్లో పెట్టడంతో ఏమైందంటే ప్రభుత్వం వెంటనే మేల్కొని అచ్చెన్నాయుడు గారిని తిరుపతికి పంపించింది. చిత్తూరు, తిరుపతి ఏరియాకు పంపించి వీటి మీద ఒక సమీక్ష చేయమని చెప్పింది. ఆ సమీక్ష కూడా 1 మంత్ ముందే ఆ కన్సర్న్ మినిస్టర్ వచ్చారు, లోకల్ ఎమ్మెల్యేలు, ప్రజానాయకులు. సో ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని దశల్లోనే అడ్రస్ చేసింది. తాజాగా అచ్చెన్నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రికి ఋషి గారు ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఇక్కడ ఆ రేట్ ఎప్పుడైతే మీరు అన్నది రేటు ఎప్పుడైతే డ్రాప్ అయిందో, ఆ డ్రాప్ అయిన తర్వాత ఇటు తమిళనాడు నుంచి కొంతమంది రైతులు వచ్చారు అమ్మడానికి, అటు కర్ణాటక నుంచి రైతులు వచ్చారు, ఆంధ్ర నుంచి రైతులు వచ్చేసారు. ఉన్న సరుకు కంటే కూడా, ఉన్న పంట కంటే కూడా డబుల్ ఆఫ్ ది పంట ఎక్కువైపోవటం వల్ల రైతులు కాదంటే మనం తమిళనాడు, కర్ణాటక చూడడానికి లేదు కదా, రైతులు కొనాలా మనం. అది మన కనీస బాధ్యత. అది మనం ఖమ్మం మార్కెట్ లో చూస్తుంటాం, యూజువల్ గా గుంటూరు మార్కెట్ లో చూస్తుంటాం,
పక్క రాష్ట్రాల నుంచి వచ్చి రైతులు అమ్మకాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం ఎట్లా ఆపకూడదు కూడా కదా వాటిని. సరే ఏమైందంటే రైతు డౌన్ అయిపోవడం వల్ల ఒకసారిగా కంపెనీలు ₹2 ₹3 లోపల అచ్చెన్నాయుడు గారు టూర్ లో ఒక డిసైడ్ చేశారు ఏంటంటే ₹6 కంటే కూడా తక్కువ కొనుగోలు చేయడానికి వీల్లేదు అంటూ ఈ ₹6 బదులు ₹6తో పాటు ప్రభుత్వం ప్రతి కేజీకి ₹4 వచ్చేటట్టు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి వచ్చిన ప్రతి రైతుకు ఎంతైతే సరుకు తీసుకొని వస్తాడో ఆ సరుకుకి ₹10 తక్కువ కాకుండా ప్రతి రైతుకు ఆల్రెడీ పేమెంట్ కూడా అయిపోయింది. ఓకే, పేమెంట్ కూడా అయిపోయింది. నిజంగా చెప్తున్నాను సార్. సో అసలు నిజం చెప్పాలంటే అక్కడ సమస్య దాదాపు పరిష్కారం అయిపోయింది. ఇంకా ఇంకోటి కూడా చెప్తా, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా నేను. ఇదంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఆఫీసర్స్ అంటే నిజంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ గాంధీ గారు గాని, అటు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరన్ గాని, సచ్ ఎ బ్యూటిఫుల్ ఆఫీసర్స్, సచ్ ఎ నైస్ ఆఫీసర్స్. వాళ్ళ ఆఫీసర్స్ ని ప్రతి పల్ప్ ఇండస్ట్రీ దగ్గర ఒక టీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ను పెట్టి టోకెన్ సిస్టమ్ అరేంజ్ చేసి ఒక్క రైతు అండి, మీరు చూసి వార్త కూడా చూసి ఉంటారు, ఒక్క రైతు అంటే ఒక్క రైతు కూడా అక్కడ సరుకు డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు అసంతృప్తి లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి కొనుగోలు చేయించి, కొనుగోలు ద్వారా తర్వాత ఇమీడియట్ గా అమౌంట్ ను వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ అయ్యేట్టు చేశారు. ఇద్దరు ఆఫీసర్లతో పాటు కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ ఆఫ్ ది ఆర్డీఓ లెవెల్ కానివ్వండి, డిపిఓ లెవెల్ కానివ్వండి, ఎంఆర్ఓ లెవెల్ కానివ్వండి, చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఎందుకు నేను ఇది మిమ్మల్ని అడిగానంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు చాలా రాంగ్ ప్రాపగండా ప్రచారం జరుగుతుంది. దానికి మీరు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. మిగతాది రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్దాం. మిగతా ఇద్దరితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిరణ్ రాయల్ గారు, సో ఒకటి విద్యాసాగర్ గారు చక్కగా చెప్పారు, అంటే అసలు ఏంటి సమస్య ఏంటి, దానికి ప్రభుత్వం ఎలా అడ్రస్ చేసింది, దాదాపు సమస్య ఎలా పరిష్కారం అయిపోయింది. సో యాక్చువల్గా లేదు, కానీ మన సినిమాల్లో చూస్తాం అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు. పాపం పోలీసు శాఖనేమో